టు సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్. మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ సెంటర్ అండి. ఇప్పుడు చిన్ను ఛాతీకి టచ్ చేసి రైట్ సైడ్ 3 times, లెఫ్ట్ సైడ్ 3 times రొటేషన్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేస్తా ట్రై చేయండి. ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళకి కొద్దిగా పైకి ఉంటుంది, నష్టమే లేదు. కొంచెం టైట్ చేయండి. ఇక్కడ మన నరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి, బ్లడ్ సప్లై జరుగుతుంది. చాలా మంచి ఆసనం, కిడ్నీస్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి అద్భుతమైన ఆసనం ఇది. ఖాళీగా ఉన్నప్పుడు ఇలా కూర్చుంటే బాగుంటుంది. సాధ్యం వరకు ఇలా బాడీ స్ట్రైట్ చేసుకుని ఈ లెగ్స్ ని నొక్కుతాడు ట్రై చేయండి. చక్కగా ఓపద్దు. సాధ్యం వరకు లాస్ట్ ఎంతవరకు తీసుకెళ్ళదో అంత తీసుకెళ్ళండి. ఇక్కడ మన నరాలన్నీ బాగా స్ట్రెచ్ అవుతాయి. నిదానంగా లెగ్స్ లేపండి. మళ్ళీ దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేసుకోండి. ప్రతి ఆసనానికి మధ్యలో లెగ్ మూవ్మెంట్ చేసుకోండి. ఇప్పుడు వజ్రాసనం. మరి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 17వ రోజు పురస్కరించుకుని మా జిల్లా కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ గారు శ్రీ డాక్టర్ జి లక్ష్మీషా గారు ప్రోగ్రాం నిర్వహించి ఉన్నారు. వెల్కమ్ యూ సార్. ఇప్పుడు పూర్ణ విశ్వాసం చేస్తారు. ఈ ఎడమారు చేతిని కుదిరిన వాళ్ళు చేయండి, కుదిరిన వాళ్ళు ఇందాక చేసినట్టుగా అర్థ విశ్వాసం చేయండి. ఎడమారు చేతి ఎడమ పాదం మీద, కుడి అని చెయ్యి కుడి చేతి కాబట్టి చక్కగా మొత్తమే బాగా ముందుకు పోయండి. చాలా చక్కగా ఆసనం. సయాటిక ప్రాబ్లం వాళ్ళకి, ఆస్మా ప్రాబ్లం వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శ్వాస చక్కగా జరుగుతుంటుంది. నిదానంగా కలిగే స్లోగా మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేది. స్టెప్ బై స్టెప్ దిగి వజ్రాసనంలోకి వచ్చేది. ఇప్పుడు శశాంకాస, పాదాలు తాగబెట్టి మోకాలు దూరంగా పెట్టండి. మోకాలు దూరంగా పెట్టండి. చేతులు కింద పెట్టి జరుపుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. అవకాశం ఉన్న వాళ్ళు గడ్డం వచ్చేయండి. పొట్టి కడుపు, ఛాతీలో భాగాలకు చక్కగా రక్త ప్రసరణ జరుగుతుంది. అవన్నీ బాగా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆసనాన్ని మనం ఎక్కువగా కూడా యూజ్ చేస్తుంటాం. మధ్య మధ్యలో కూడా చేతులు బాగా స్ట్రెచ్ చేయని అవకాశం ఉన్నప్పుడు చిన్న చేస్తారు ట్రై చేయండి. నడువు లేకపోతే ఎవరు నడువు లేకపోతే తలపించకపోయినా నష్టం లేదు. నిదానంగా అలాగే వెనక్కి చక్క స్లోగా ఒకటి 2 సార్లు శ్వాస తీసుకుంటూనండి. నెక్స్ట్ ఆసనం మండూకాసనం, ఉదిత మండూకాసనం. మళ్ళీ సేమ్ అలా ఉంటుంది. ఏముంటే సీటు కింద చేయండి. మోకాలు దూరం పెట్టండి. చేతి చక్కగా పైకి లేపి చూడండి. ఇలా క్రాస్ గా పెట్టుకోండి. తల పైకి ఎత్తి బ్రీత్ తీసుకునండి. ఉదిత మండూకాసనం. సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి కప్ప పొజిషన్ లో ఉంటాం. శ్వాసని గమనిస్తూ ఉండొచ్చు. కావాలంటే తలపైకి ఎత్తి చూడండి. నిదానంగా యాక్ట్ చేసి దండాసనంలోకి వచ్చి లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు చేయబోయే సిట్టింగ్ పొజిషన్ లో లాస్ట్ ఆసనం వక్రాసనం. చక్కగా ఎడమ కాలు అలాగే కుడి కాలుని మోకాలు ఈ ఎడమ నీ దగ్గరికి కుడి పాదం తీసుకురండి. ఈ కుడి కాలు హోల్డ్ చేశాం కాబట్టి కుడి చెయ్య వెన్నుపూస బ్యాక్ సైడ్ ఉంచండి. ఇప్పుడు ఎడమ ఆపోజిట్ చెయ్యతో ఈ విధంగా కుడిన వాళ్ళు చూడండి. ఇలా కుడి వాళ్ళకి కుడి ఇలా అరచే దించగలిగా దించండి. దించలేని వాళ్ళు చూడండి, పాదం చక్కగా నీ దగ్గరే ఉండాలి. వెనక చేయి దగ్గర పెట్టుకోవాలి. ఈ మోకాలు మన సంకలోకి రావాలి. 2 భుజాలు స్ట్రైట్ గా ఉండాలి. ట్రై చేయండి. తల పూర్తిగా పెట్టండి. ఇక్కడ చూడండి, నడువు చాలా ట్విస్ట్ అయ్యింది. కింద పాదం కూడా కలపకూడదు, పూర్తిగా ట్విస్ట్ అయ్యింది. షుగర్ పేషెంట్ కి నెంబర్ 1 ఆసనం ఇది. నిదానంగా తల మామూలుగా తీసుకొచ్చేసేయండి.
హ్యాండ్ తీసేసేయండి. లెగ్ స్పెండ్ చేసాము. ఆ చేయి వెన్ను కోసం బ్యాక్ సైడ్ దగ్గరలో పెట్టుకోండి. ఆపోజిట్ హ్యాండ్ ని తీసుకెళ్లి పాదం పక్కన పెట్టండి. తల పూర్తిగా తిరగాలి. చేయి పక్కన పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది. రెండు భుజాలు చక్కగా తిప్పుతా ట్రై చేయండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా తల తీసేసి హ్యాండ్ తీసి లెగ్ దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. రిలీజ్. ఇప్పుడు బోర్లా పడుకోండి. అటు తిరిగి పడతాము. ఇక్కడ మనం మకరాసనం. అరచేతులు ఒక చేతి మీద ఒక చేతి పెట్టుకుని ఈ పాదాలు యాంకిల్ దగ్గర ఉంటుంది. పాదం పట్టుకుంటూ చూడండి. మీ దూరంగా పెట్టుకోండి. చక్కగా శ్వాసను తీసుకుంటూ వదులుకోండి. బ్రీత్ తీసుకోవాలి. నిదానంగా ఎక్కువసేపు వదులుతా ట్రై చేయాలి. వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ చేస్తుంటే ఇంకా చాలా బాగుంటుంది. భుజంగాసనం. చేతులు పెట్టుకోండి. పాదాల దగ్గర పెట్టుకోండి. అవకాశం ఉన్న వాళ్ళు పాదాల దగ్గర పెట్టుకోవచ్చు. పాదాల పైభాగం చక్కగా బ్యాట్ మీద ప్రెస్ చేయండి. ప్రతి ఆసనం కూడా మనం బ్రీత్ తీసుకుంటూ లెగుతాం. బ్రీత్ వదిలేసి దిగేసిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ రెండోసారి ఫస్ట్ బ్రీత్ తీసుకోండి. చక్కగా అలాగా కలుపుతూ చక్కగా బ్రీత్ తీసుకోండి. తర్వాత పూర్తిగా వదిలేసేయండి. బ్రీత్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ నాభి వరకు లేయాలి. బ్రీత్ ఇన్ అప్, భుజంగాసనం. ఇక్కడ చూడండి, పాదాల దగ్గరించి పొట్ట దాకా ప్రెస్ అయ్యింది. అరచేతులు మీద వెయిట్ వేయకల్లా ఊరికే సపోర్ట్ తీసుకోండి. పాదాల నుంచి పొట్ట దాకా బాడీని గట్టిగా నొక్కాలి. అప్పుడు ఈ ఆసనం మనకు బాగా ఉపయోగపడుతుంది. తల పైకెత్తి సీలింగ్ చూడండి. ఎల్బో భుజాల కన్నా లోపల పెట్టి చూడండి. ఇప్పుడు వరకు బ్రీత్ తీసుకున్నాం. ఇప్పుడు బ్రీత్ వదిలేసి నిదానంగా దిగండి. బ్రీత్. చక్కగా మళ్ళీ మకరాసనం రిలాక్స్ అవ్వండి. మకరాసనం చక్కగా రిలాక్స్ అవ్వండి. అరచేతులు అరచేయి పెట్టుకోవాలి. తల కుడివైపు తిప్పండి. పాదాలు పక్క తిప్పుకోండి. మకరాసనం చక్కగా రిలాక్స్ అవ్వాలి. ఆ సెంటర్లో చక్కగా మీకు ఇక్కడ ఈ స్టేజ్ మీద కనపడకపోతే సెంటర్లో కూడా చక్కగా చేసి చూపిస్తారు. ఆయన కూడా చూసి చేయండి. అది కొత్తగా చేసేవాళ్ళు కొంచెం చేస్తూ ఉంటే బాగుంటుంది. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు శలభాసనం. చేతులు టైస్ కింద పెట్టుకోండి. పాదాల దగ్గర పెట్టుకోండి. గడ్డం టచ్ చేసేయాలి. తల లేపకండి. ఈ శలభాసనంలో అరచెయ్యి బోర్నిచ్చి పెట్టాలి. అరచెయ్య బోర్నిచ్చి పెట్టాలి. గడ్డం టచ్ చేసి ఉంచండి. బ్రీత్. బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్. ఇప్పుడు మనం ఈ బోర్ల తిరిగే ఆసనాన్ని కూడా బ్రీత్ తీసుకుని ఇచ్చేస్తాం. బ్రీత్ చక్కగా ఆసనం. సయాటిగా ప్రాబ్లంలో బాగా పనిచేస్తే హెర్నియా కూడా ఉపయోగపడుతుంది. స్లోగా బ్రీత్ వదిలేస్తే నిదానంగా దిగండి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంది. మళ్ళీ మకరాసనంలోకి వచ్చేసేయండి. చక్కగా అరచేయి మీద అరచేయి పెట్టి పాదాలు పక్క పెట్టుకుని మకరాసనం రిలాక్స్ కావాలి. తల కుడివైపు పెట్టి శ్వాసని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు నిదానంగా వెలికిల తిరిగి పట్టుకోండి. ప్రశాంతాసనంలో వెలికిల అలాగే ఉండి వెలికిల తిరిగి పట్టుకోండి. ఇందాకదాకా మనం బ్రీత్ తీసుకుని చేసాం కాబట్టి ఇవన్నీ బ్రీత్ అవుట్లో చేస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి. బోర్ల తిరిగేయండి బ్రీత్తో చేస్తాం. వెలికిల తిరిగేయండి బ్రీత్ అవుట్ చేస్తాం. చేతులు ఒకసారి స్ట్రెచ్ చేసుకోండి. మనకి ఇందాక స్టాండింగ్ సిట్టింగ్ చేసాం కాబట్టి మనం పట్టుకుంటే తిప్పుతుంది. ఇక్కడ ప్రశాంతాసనంలో పాదాలు పక్క పెట్టుకుని అరచేతులు ఓపెన్ చేసి ఫేస్ భాగం ఆకాశం వైపు చూస్తున్నారు. అరచేతులు తల భాగం కూడా
అర్ధ చక్రాసనం అంటారు, దీన్ని సేతు బంధాసనం అంటారు. పాదాలని దగ్గరలాగా పట్టుకోండి, మోకాలు హోల్డ్ చేసి పాదాలు దగ్గరలాగా పట్టుకోండి. ఎడమ చేతితో ఎడమ యాంకిల్ని, కుడి చేతితో కుడి యాంకిల్ని పట్టుకోండి గట్టిగా. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, సారీ బ్రీత్ అవుట్ లేపాలి, బ్రీత్ అవుట్ లేపాలి. ఇక్కడ పాదాలు, భుజాలు, మెడ వెనక భాగం, తల వెనుక భాగం పూర్తిగా మ్యాట్ మీద టచ్ అయి ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఎల్బో, మోచేయి కూడా టచ్ చేయండి. ఛాతీ వచ్చి చిన్ టచ్ అవ్వాలి, గడ్డం ఛాతీకి టచ్ కాకూడదు. ఛాతీయే రేజ్ చేసి చిన్ టచ్ చేస్తా ట్రై చేయాలి. మన కంఠం, ఛాతీ భాగం టచ్ చేయాలి. చాలా చక్కటి ఆసనం. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, డిస్క్ ప్రాబ్లం వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. సింపుల్గా ఉంటుంది కానీ చక్కటి రిజల్ట్ వస్తుంది. బ్రీత్ నిదానంగా దిగుతుంది. స్ట్రైట్ చేసి పాదాలు చక్కగా చేసి ప్రశాంత ఆసనంలోకి వచ్చేసేయండి. అరచేతులు బాడీ పక్కన పెట్టుకోండి, పాదాలు పక్క పెట్టుకోండి. శ్వాసని గమనిస్తూ ఉండండి, అంటే ఏం చేయదు, శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఆసనంలోకి వెళ్దాం. ఈసారి పాదాల దగ్గర పెట్టుకోసుకోండి, అరచేతులు బోర్లిచ్చి ఉంచండి. ఉత్తాన పాదాసనం రెడీ. బ్రీత్ 2 ఫీట్ లేపండి, 2 ఫీట్ లేపండి. చక్కగా మోకాలు టైట్ చేసి పాదాలు స్ట్రెచ్ చేయండి. ఎక్కువ హైట్ లేకపోతే చక్కగా 2 ఫీట్ చాలు. మన పొట్ట దగ్గర విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ లెగ్స్ వెయిట్ అంతా పొట్ట మీద పడటం వల్ల, పొట్ట దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది. మన అబ్డామన్ స్ట్రెంత్ పెరుగుతుంది. చూడండి, సార్ చక్కగా చేస్తామని అలా చేయాలి. రోజు చేస్తూ ఉంటే అలవాటు. కొత్తగా చేసేవాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్లోలీగా నిదానంగా దించేటప్పుడు కూడా పాదాలు స్ట్రెచ్ చేసి మోకాలు టైట్ చేసి స్లోగా దించండి. ఇప్పుడు పాదాలు పక్క పెట్టుకోండి, అరచేతులు ఓపెన్ చేయండి. ప్రశాంత ఆసనం, చక్కగా శ్వాసని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు అర్ధ హలాసనం ఇందా చేసినట్టు చేస్తాం, అయితే 90 డిగ్రీస్ వెళ్ళిపోతాం. రెడీ. బ్రీత్ బ్రీత్ అప్, లేపండి 90 డిగ్రీస్. స్టార్టింగ్లో నడువు లేచిన తర్వాత నడువు లేపద్దు. చక్కగా తల తగ్గించి నడుము దాకా వీపంతా చక్కగా మ్యాట్ టచ్ చేసి ఉంచాలి. భుజాలు కూడా రిలాక్స్గా ఉంచుకోండి. వీపు భాగం చక్కగా మ్యాట్ టచ్ చేసి ఉంచాలి. లో బీపీ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా రిలాక్సేషన్ వస్తుంది. చక్కగా అద్భుతమైన ఆసనం అన్నమాట, అర్ధ హలాసనం. వీపంతా చక్కగా మ్యాట్ టచ్ చేయండి. లెగ్స్ని 90 డిగ్రీస్ చేస్తున్నాం. స్లోలీగా నిదానంగా దించేయండి. మోకాలు బెండ్ చేయొద్దు, పాదాలు స్ట్రెచ్ చేసి స్లోగా దించడం అలవాటు చేయండి, బాగుంటుంది. చక్కగా ప్రశాంత ఆసనంలో శ్వాసను గమనిస్తుండండి. అరచేతులు ఓపెన్ చేసి పాదాలు పక్క తిప్పి ఈ శ్వాసను అబ్జర్వ్ చేయండి, వేరే ఆలోచన లేకుండా. కొత్తగా వచ్చిన వాళ్ళు కాకుండా పాత వాళ్ళు ఎప్పుడు కూడా సాధ్యమందరూ కళ్ళు మూసుకుంటే మనకి కాన్సన్ట్రేషన్ శ్వాస మీద ఉంటుంది. ఆసనం కూడా చక్కగా చేయగలుగుతాం. ఈ ఉన్న 1 అవర్ని బాగా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు పవన ముక్తాసనం. పాదం దగ్గర పెట్టేసుకోండి, 2 కాళ్ళు. ఈ హ్యాండ్స్ బాడీ పక్కనే ఉంచుకోండి. బ్రీత్ బ్రీత్ అవుట్. బోత్ లెగ్స్ అప్, 2 ఫీట్ హైట్ లేపండి. లేపిన తర్వాత మోకాళ్ళు ఫోల్డ్ చేసి పాదాలు మ్యాట్కి తగిలినట్టుగా ఫోల్డ్ చేసుకోండి. చక్కగా ఎడమ అరచేతితో కుడి మోచేతిని, కుడి అరచేతితో ఎడమ మోచేతిని పట్టుకోండి. మ్యాక్సిమం ప్రెస్ చేయండి. మన లెగ్స్కి ఛాతీకి గ్యాప్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు కొద్దో గొప్ప గాలుంటే వదిలేసి హెడ్ రేజ్ చేయండి. తలని కొంచెం పైకి లేపి తీసుకెళ్ళండి. తల మెడ భాగం సాగాలి. స్పాండిలైటిస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. తల దించకూడదు. మీ టచ్ అయిపోయినా పర్లేదు, మెడ భాగం సాగాలి. పవన ముక్తాసనం. పవన అంటే గాలి, ముక్త అంటే విడుదల. మన దగ్గర ఉన్నటువంటి అపాన వాయువు అంతా బయటకు వెళ్ళిపోతుంది. చక్కటి ఆసనం. హెడ్ రిలీజ్, హ్యాండ్స్ రిలీజ్, లెగ్ స్ట్రెచ్, స్లోలీ డౌన్. ఇప్పటి వరకు ఆసనాలు కంప్లీట్ చేస్తున్నాం. చక్కగా ప్రశాంత ఆసనం అలాగే ఉండండి. స్టాండింగు, సిట్టింగు, బోర్ల త్రిగాసనాలు,
అన్ని కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. చేతులు వెనక్కి రావాలి, కాళ్ళు కింద సావాలి, బాగా స్ట్రెచ్ చేయాలి బాడీ. ఎందుకంటే మనం ఏదైనా ఇక్కడ తప్పు చేసి ఉంటుందాక అది కూడా క్లియర్ అయ్యి మన బాడీ చక్కగా ఎక్కడ పట్టుకోకుండా ఉంటుంది. స్ట్రెచ్ రిలీజ్ వదిలేసేయండి. చేతులు అక్కడే ఉంచుకోండి. ఎడమ చేయి అక్కడే ఉంచి కుడి చేయిని పొట్ట మీద పెట్టి కుడి చేయి సహాయంతో పక్క తిరిగి లేచి కూర్చోండి. చక్కగా దండాసనంలో లెగ్ మూమెంట్ చేసుకోండి. దండాసనంలో చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. మీకు ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. పద్మాసనం చేయగలిగే వాళ్ళు పద్మాసనం వేయండి. వజ్రాసనంలో ఉండగలిగే వాళ్ళు వజ్రాసనం నుండి, సుఖాసనంలో ఉండేవాళ్ళు సుఖాసనం నుండి. సాధ్యమైనంత వరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి. తల మెడ ఛాతీ అని చక్కగా ఉండాలి. నాలికి లోపల పెట్టేసుకోండి, పళ్ళు దూరంగా పెట్టుకోండి, పిదాలు క్లోజ్ చేసుకుంటండి. పిదాలు ఓపెన్ చేయకూడదు. శ్వాసని ముక్కు ద్వారానే తీసుకోవాలి. మనం ముక్కు ద్వారానే సాధ్యం లేదు. నోరు ఓపెన్ చేస్తే మళ్ళీ ఇబ్బంది ఉంటుంది కనుక అలవాటు చేసుకోండి. అవకాశం ఉన్నవాళ్ళు, బాగా వచ్చిన వాళ్ళు కళ్ళు మూసేసుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా మాపుని ప్రశాంతంగా కూర్చోండి. ధ్యాన ముద్ర పెట్టుకుని, ధ్యాన ముద్ర అంటే ఈ చూపుడు వేలు, ఈ బొటన వేలు టచ్ చేసి, ఈ 3 ఫింగర్స్ ఓపెన్ చేసి ప్రశాంతంగా ఉండండి. శ్వాసను గమనిస్తూ ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. చక్కటి అద్భుతమైన ప్రాణాయామం. బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి, ఫేస్ ప్రశాంతంగా ఉంచండి. రెడీ. గాలి వదలటమే. గాలి వదిలినప్పుడు పొట్టని లోపల కొట్టాలి. తల, మెడ, ఛాతీ, భుజాలు ఏది కదలకూడదు. ఓన్లీ పొట్ట భాగాన్ని లోపల కొడుతున్నాం గాలి వదిలినప్పుడు. దానివల్ల మనం తిన్న ఆహారం చక్కగా బర్న్ అయి రక్తంలో కలిసి ప్రాణశక్తిగా కానీ శరీరతత్వాన్ని బట్టి అందరూ చేయలేరు. ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. ఆసనాలకు వచ్చే బెనిఫిట్లు దీంట్లో ఉంటాయి. చక్కగా చేయండి. మనం టైం లేదు కాబట్టి మామూలుగా ఇంటి దగ్గర అద్దం ముందు కూర్చోండి, టైం పెట్టుకోండి. ఒక 5 minutes, 10 minutes, 15 minutes చేయగలిగితే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు మన జోలికి రావు. షుగర్లు, బీపీలు, టెన్షన్ అన్ని కంట్రోల్ అవుతాయి. చక్కటి అద్భుతమైన బాగా చేయగలగాలి. కాబట్టి తల, మెడ, ఛాతీ కలపకుండా పొట్ట బాగా చూడండి. సార్లు తల ఆ పొట్టని కొట్టాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా ఒక హాఫ్ మినిట్ శ్వాసను గమనిస్తూ అలాగే ఉండండి. నెక్స్ట్ ప్రాణాయామం చేద్దాం. ప్రశాంతంగా శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు చేయబోయే ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం. లెఫ్ట్ హ్యాండ్ ఇలా ధ్యాన ముద్ర పెట్టుకోండి. ఈ బొటన వేలు, చూపుడు వేలు టచ్ చేసి ఉంచాలి. 3 ఫింగర్స్ ఓపెన్ చేయాలి. రైట్ హ్యాండ్ ఈ చూపుడు వేలుని, మధ్య వేలుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేసి, ఈ రింగ్ ఫింగర్ ఉంగర వేలు, చిన్న వేలుతో లెఫ్ట్ నోస్ క్లోజ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. ఫస్ట్ రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. పూర్తిగా తీసుకున్నాక ఈ రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేసేయండి. నిదానంగా వదలండి. తీసుకున్న శ్వాస కన్నా వదిలే శ్వాసని ఎక్కువసేపు వదులుతా ట్రై చేయండి. ఇప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి. ఎప్పుడు కూడా వదిలిన వైపే తీసుకుంటాం మనం. చక్కగా చక్కటి ప్రాణాయామం, సింపుల్ ప్రాణాయామం, బేసిక్ ప్రాణాయామం మేడం. మీరు చేస్తూ ఉండండి, వింటూ ఉండాలి. స్టార్టింగ్ ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి తీసుకున్నాం. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేస్తున్నాం. వదిలిన వైపే తీసుకుంటున్నాం, ఆపోజిట్ సైడ్ వదిలేస్తున్నాం. అవకాశం ఉన్న వాళ్ళు రైట్ హ్యాండే పైన ఉంచండి. కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ పెడతారు. అవకాశం ఉన్న వాళ్ళు రైట్ హ్యాండే పైన ఉంచుకోండి. ఎవరైనా చేయొచ్చు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ ప్రాణాయామం చేయొచ్చు. బేసిక్ ప్రాణాయామం అంట. హార్ట్ పేషెంట్లు కూడా చేసుకోవచ్చు ఈ ప్రాణాయామం. చక్కగా చేయండి. కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనిస్తూ చేయండి. ఈ ప్రాణాయామం స్టార్టింగ్ లెఫ్ట్తో స్టార్ట్ చేస్తాం. రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్తో స్టార్ట్ చేస్తాం. ఎండింగ్ కూడా లెఫ్ట్ నుంచి వదిలేసాక ఆపాలి. ఈసారి లెఫ్ట్ నుంచి వదిలేసాక ఆపండి. ఇప్పుడు చేయబోయే ప్రాణాయామం శీతలి ప్రాణాయామం. కొద్దిగా వినండి. మీరు చెవులు కళ్ళు మూసుకుంటారు కాబట్టి ఎలా చేయాలనేది కొద్దిగా ఇది పాత వాళ్ళు చేసుకోవచ్చు. దీన్ని షణ్ముఖ ముద్ర అంటాం. షణ్ముఖ ముద్ర పెట్టుకోవచ్చు. షణ్ముఖ ముద్ర కుదరని వాళ్ళు చూడండి, ఇలా ఈ 4 ఫింగర్స్ ఫోల్డ్ చేసి ఈ బొటన వేలుతో చెవు క్లోజ్ చేసుకోవచ్చు. చెవు క్లోజ్ చేస్తే ఏమంటే చెవులు బయట శబ్దం వినపడదు. కళ్ళు కూడా మామూలుగా కూడా మూసుకోవచ్చు. కళ్ళు మూసుకుంటే కనపడదు. చెవులు కళ్ళు మూసుకున్నాం కాబట్టి మనకి బయట శబ్దం వినపడదు, కనపడదు. 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకోవాలి. పూర్తిగా శ్వాస తీసుకున్నాక తేనెటీగ 9 జుంకార్లాగా
ఒక 20 to 25 సెకండ్స్ అంటుండాలి. అలా అంటున్నంతసేపు పైనుంచి మనకు ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తుండగా ఊహించుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోండి. చక్కటి ప్రాణాయామం. కొత్త వాళ్ళు ఇది చేస్తే చాలా బాగుంటుంది, పాత వాళ్ళు చేసుకోవచ్చు. ఒక 5 టైమ్స్ చేద్దాం. చక్కగా చేయండి. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి తలనొప్పి తగ్గిపోద్ది. మైగ్రేన్ లాంటి తలనొప్పులు కూడా తగ్గుతాయి దీంతో. దీని పేరు భ్రామరి ప్రాణాయామం. చక్కగా 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకోవాలి. తేనెటీగ 9 జుంకార్లాగా అంటూ ఎక్కువసేపు వదులుతా ట్రై చేయండి. అయిపోయిన వాళ్ళు చక్కగా ధ్యాన ముద్రలో కూర్చోండి. చక్కగా చేసుకోండి. ఈ ప్రాణాయం ఏ ప్రాణాయం చేసినా కానీ తల మెడ వెనుకొని చక్కగా ఉండాలి. ఉంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. మన షట్చక్రాలు, మన శరీరంలోని షట్చక్రాలని కూడా యాక్టివ్గా ఉంటాయి ఆ టైంలో. సాధ్యమందరూ స్ట్రైట్గా కూర్చుంటా ట్రై చేయండి. ఎలా కూర్చున్నా పర్లా. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం. కింద కూర్చోలేకపోతే ఇంటి దగ్గర కుర్చీలో కూడా పూర్తి చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళన అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషన్ ఈ విధంగా చేసుకోండి. కూర్చొని చేసుకోవచ్చు, పడుకొని చేసుకోవచ్చు. ఈరోజు చక్కగా కంప్లీట్ చేసుకున్నాం. ప్రే చేద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే సర్వే సంతు నిరామయః. సర్వే భద్రాని పశ్యంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీరందరూ అలాగే కూర్చోండి. వెరీ గుడ్ మార్నింగ్. మరి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు 17వ రిలీజ్, పార్శ్వకోణాసన, రిలీజ్, పశ్చిమోత్తానాసన. Stretch your leg that side. Slowly bend. Hold the posture. Release. Mathyasana. Side position. Side pose. Release. Machendrasana. Head back.
release. Final portion, Halasana. Release the portion from the standing pose. Namaskara Mudra. Thank you. ఇంకా ఈ యోగాంధ్రలో మనం భాగంగా మనం ఈ 30 రోజులు మనం చేస్తున్నాము. సో దీన్ని ఉద్దేశించి మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు వారి సందేశాన్ని తెలియజేస్తారు. అందరికీ శుభోదయం. ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం 2025లో భాగంగా ఒక నెల మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు జరుగుతున్న ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతిరోజు ఒక థీమ్ పెట్టుకొని ప్రతి ఒక్క వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి పీపుల్ని ఇన్వైట్ చేసి ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు బెజవాడ బార్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సభ్యులందరినీ పిలిపించి ఈ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యోగాంధ్ర కార్యక్రమం అంటే యోగా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, ఇది వే ఆఫ్ లైఫ్ కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు పాటించాలి. యోగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి దీన్ని మన లైఫ్ స్టైల్లో మన నిత్య దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయగలుగుతాము. మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి వర్యుల స్ఫూర్తితో యోగాంధ్ర కార్యక్రమం ఒక నెల నిర్వహించి రాష్ట్రంలో దాదాపుగా 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించడం. అదే నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగా నేర్పించి వాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే మనము ఈ 45 నిమిషాలు ఆసనాలు చేస్తున్నామో ఇవి కామన్ యోగా ప్రోటోకాల్ అంటాం. ఇప్పుడు మంది అయిన తర్వాత పిల్లలు కూడా స్టేజ్ మీద చేశారు. అవి కష్టమైన ఆసనాలు, అవి ప్రతి ఒక్కరు చేయలేరు. అవి చేయాలంటే వాళ్ళు ట్రైనింగ్ చేసి ఉండాలి, ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి, అప్పుడే వాళ్ళు చేయగలుగుతారు. అదే మనమేదైతే చేసామో యోగా చేస్తున్నప్పుడు అవి కామన్ యోగా ప్రోటోకాల్. ఇక్కడ ఈ బోర్డు మీద మీకు కనిపిస్తుంది. ఇది అన్ని సింపుల్ యోగాసనాలు. ఇది ప్రతి ఒక్కరు బాలులు, మధ్య వయస్కులు, వృద్ధులు, మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరు చేయగలిగే కామన్ యోగా ప్రోటోకాల్. ఇది చేయడం వల్ల రీసెర్చ్ ద్వారా ఆయుష్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ ద్వారా తెలియదు ఏంటంటే మనము కష్టాసనాలు చేస్తే ఉపయోగం ఉంటుంది, కానీ అందరూ అది చేయలేరు. కాబట్టి అది చేయాలంటే చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ ఉండాలి. కానీ ప్రతి ఏజ్లో ఉన్నవాళ్ళు ఇంతకు ముందు చేసి ఉండకపోయినా ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసినా కూడా చేయగలిగే ఆసనాలే ఈ కామన్ యోగా ప్రోటోకాల్. ఇది కనుక మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే అయితే లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్తున్నాము, బీపీ, షుగరు, అట్లాగే స్ట్రెస్, హార్మోన్ ఇంబ్యాలెన్సు, ఓకే, ఈ డిప్రెషన్ను, ఇటువంటి సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. ఈజీగా ప్రతి ఒక్కరు వాళ్ళు 45 సంవత్సరాలు ఉన్నా, ఈవెన్ 60 సంవత్సరాలు ఉన్నా, వాళ్ళు 25 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటే ఈ అన్ని ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన ప్రోటోకాల్ ఇది. సో ఈ ప్రోటోకాల్ని ఇప్పుడు మనము రాష్ట్రంలో 2 కోట్ల మందికి మన ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మందికి నేర్పిస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికే చూసుంటే ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డులో, ప్రతి సచివాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి దగ్గర ఒక 5 నుంచి 10 మంది ట్రైనర్స్ని రెడీ చేసి ఉన్నాము. ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్స్ని ట్రైన్ చేశాము, పబ్లిక్ని కూడా ట్రైన్ చేశాము, యోగా గురువుని ట్రైన్ చేశాము. వాళ్ళు ఎక్కడికక్కడ ఒక పార్క్ అయితేనేంటి, ఒక పబ్లిక్ ప్లేస్ అయితేనేంటి, ప్రతి చోట ఈ యోగా కార్యక్రమాన్ని, ఈ ప్రోటోకాల్ని నేర్పిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు వెళ్ళి దీనిలో పాల్గొనవచ్చు. అదే భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ బీఆర్టీఎస్ రోడ్ని కూడా యోగా స్ట్రీట్గా ఇప్పటికే ఆల్రెడీ ఒక నెల 21వ తారీఖు మే నుంచి నిర్ణయించి ఇక్కడ ప్రతిరోజు యోగా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయవచ్చు, ఇక్కడ నేర్చుకోవచ్చు. నేర్చుకుని వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు గురువులు చెప్తున్నప్పుడు ఇన్స్ట్రక్టర్ చెప్పారు, ఇక్కడ సమయాభావం వల్ల మనం ఇంతే చేయిస్తున్నాము, మీరు ఇంట్లో కూర్చొని కపాలభారతి అయితేనేంటి, లేదా వజ్రాసాలు అయితేనేంటి, ఇటువంటివన్నీ ఇంట్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఎర్లీ మార్నింగే చేయాలి, ఉదయం చేయాలని ఏం లేదు. మనకు సమయం ఉన్నప్పుడు ఉదయం చేసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం, లేదా ఈవెన్
ఈవినింగ్ కూడా ఇది మనం ఒక 45 మినిట్స్ కేటాయించి మన కోసం, మన దేహం కోసం ఇది చేస్తే స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము. ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చేసే పని మీద ధ్యాస పెట్టవచ్చు, చేసే పనికి మంచి ఫలితాలు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యోగాంధ్ర కార్యక్రమంకి చేసిన బిజ్వాడ బార్ అసోసియేషన్ సభ్యులందరికీ, ప్రెసిడెంట్కి, అలాగే వీళ్ళ ఆఫీస్ బేరర్స్ అందరికీ, వీళ్ళ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రతిరోజు మన ఫార్మసీ పిల్లలు, అలాగే ఎన్సీసీ పిల్లలు వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా, అలాగే విఎంసీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేసి జిల్లా యంత్రాంగం ద్వారా కలిసి పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి వాళ్ళ అనుభవాన్ని చెప్పాలని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాను. అందరికీ మా బార్ అసోసియేషన్ తరఫున, నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా యోగాని ప్రపంచ దేశాలకి అంతర్జాతీయంగా గుర్తింపు తెస్తున్న మన ప్రధానమంత్రి మోడీ గారికిను, మన సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగా అన్నది కేవలం ఒక వ్యాయామమే కాదు, ఆధ్యాత్మికం. మన వేదాల్లో చాలా వరకు యోగా యొక్క గొప్పతనాన్ని గత 5000 సంవత్సరాల నుండి చెప్పి ఉన్నారు. కాబట్టి యోగాని ఒక వ్యాయామంగా కాకుండా ఆధ్యాత్మికంగా స్వీకరించి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆచరించాలని, దీనివల్ల మనం ఏకాగ్రత, ఆరోగ్యం మరియు ముక్తి పొందే అవకాశం మన వేదాల్లో కల్పించి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యోగాని అవలంబించాలి. మనం ఎంతో ఖర్చు పెట్టి జిమ్కి వెళ్తున్నాము, శరీర వ్యాయామం కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. పూర్వం నుండి మనకి ఎటువంటి ఖర్చు లేకుండా ప్రతి ప్రజ, పేద ధనిక వర్గం తేడా లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా చేయగలిగేది ఒక్క యోగానే. కాబట్టి యోగాని అందరూ ఇళ్లల్లో చేసుకుంటూ ఆరోగ్యవంతులుగా, ఆత్మధైర్యులుగా ఉండాలని కోరుకుంటూ, మిగతా విషయాలన్నీ మన గౌరవనీయులైన కలెక్టర్ గారు మీ అందరికీ చెప్తున్నారు. కాబట్టి నేను ఈ అవకాశం ఇచ్చిన ఈ యోగా కేంద్రానికి, అలాగే మన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి. అందరూ కూడా ముందుకు రండి. మొత్తం ఎన్సీసీ వాలంటీర్స్, విద్యార్థులు, మొత్తం క్యాడెట్స్ మొత్తం కూడా ముందుకు రావాలి. స్టేజ్ దగ్గరికి కాలేజీ వైజ్ నించోండి. నేర్పించి ప్రతి ఒక్కరు ఆనందంగా, ఆహ్లాదంగా, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశము. దీనికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ప్రధానమంత్రి వర్యులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు అన్ని గ్రామాల్లో, అన్ని ఊర్లో, ప్రతి ఒక్క సిటీలో యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యోగా ప్రోటోకాల్, కామన్ యోగా ప్రోటోకాల్ గురించి పబ్లిక్ అవేర్నెస్ కల్పించి వాళ్ళు లైఫ్ లాంగ్ దీన్ని ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్, అలాగే హెల్తీ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఇది ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు. చాలా చక్కగా దీన్ని అవుట్కమ్ ఉంది అని అడాప్ట్ చేసుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. యోగా అంటే ఋషిమునులు తపస్సు చేసేవాళ్ళు హిమాలయంలో చేసేదే కాదు. ప్రతి ఒక్కరు, ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో ఇది చేసుకోవచ్చు. కామన్ యోగా ప్రోటోకాల్ ఉంది కాబట్టి దీని అందరూ ప్రాక్టీస్ చేసి వాళ్ళ లైఫ్లో ఆనందంగా, మనశ్శాంతిగా, అలాగే ప్రశాంతంగా, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు చేసే పనులు ప్రొడక్టివిటీ పెంచుకుంటూ మన జిల్లా అలాగే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు యోగా ప్రోగ్రాంకి మమ్మల్ని ఆహ్వానించిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యోగా అన్నది కేవలం వ్యాయామమే కాదు, ఆధ్యాత్మికం. గత 5000 సంవత్సరాల నుండి భారతదేశంలో ఇమిడి ఉంది. దీనిని ప్రపంచవ్యాప్తిగా ప్రపంచానికి పరిచయం చేస్తున్న మన ప్రధానమంత్రి మోడీ గారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యోగా వల్ల మనం ఎన్నో ఆరోగ్య సూత్రాలు పొందొచ్చు, ఆరోగ్యం పొందొచ్చు. ఇది గతంలో ఋషులు మునులు మాత్రమే చేసేవాళ్ళు. అలాంటి స్థాయి నుండి ఈరోజు మన ఆరోగ్యం కోసం కామన్ ప్రజల వరకు వచ్చింది. ఈ యోగాని పెద్ద చిన్న లేకుండా, ధనిక పేదవర్గం లేకుండా అందరూ చేయొచ్చు.
మనం శరీర దృఢత్వం కోసం ఎంతో ఖర్చు పెట్టి జిమ్ములకి వెళ్తున్నాం, వాటికి వెళ్తున్నాం. దానికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని యోగా చేసుకొని కాన్సన్ట్రేషను, మైండ్ కాన్సన్ట్రేషను, ఆరోగ్య వృద్ధి చెందొచ్చు. కాబట్టి అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, యోగాని ప్రతి ఇంట్లో ఇంట్రడ్యూస్ చేయండి. పిల్లలతో అందరితో కూడా కుటుంబం అంతా యోగా చేసి ఆరోగ్యవంతులుగా ఉండి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన జీవితం పొందాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను బెజవాడ బార్ అధ్యక్షుడిని ఏకే భాష, మా రంగారావు గారు జనరల్ సెక్రటరీ, మా సభ్యులందరూ హాజరయ్యారు. పూర్వపు గవర్నింగ్ బాడీ, ప్రజెంట్ గవర్నింగ్ బాడీ, కనీసం ఒక 100 మంది న్యాయవాదులు వాళ్ళు వచ్చి ఈ ప్రోగ్రాంకి పార్టిసిపేట్ చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. థ్యాంక్స్ అండి. ఓకేనా. ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు యాగాంధ్ర డేకి పురస్కరించుకుని రావడం చాలా ఆనందంగా ఉంది. బెజవాడ బార్ అసోసియేషన్ అందరం వచ్చాము, అడ్వకేట్స్, మా ప్రెసిడెంట్ గారు, ప్రధాన కార్యదర్శి అందరం వచ్చాము. ఈ యోగాంధ్రని దినచర్యగా ఈ నెల రోజులే కాకుండా, ఈ ఒక్కరోజే కాకుండా రోజు డైలీ దినచర్యగా పాటించాలి ప్రతి ఒక్కరు. ఉద్యోగస్తులు, సామాన్య ప్రజానీకం అందరూ కూడా ఈ యోగాని చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే బీపీ, షుగర్లు ఇటువంటి రాకుండా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్ అయ్యి జూన్ 21 వరకు ఉందండి. రాష్ట్రం అంతటా అన్ని చోట్ల యోగా దినోత్సవాలు డైలీ చేస్తున్నారండి. మోడీ గారు ప్రవేశపెట్టినందుకు అలాగే యోగా జూన్ 21వ తారీఖు నాడు మా వరల్డ్ యోగా కూడా చేసుకుంటాం. మా బార్ అసోసియేషన్ తరఫున మేమందరం, మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలాగే మా సభ్యులమందరము ఈరోజు యోగా దాంట్లో పాల్గొన్నామండి. అలాగే డైలీ కూడా మా బార్ అసోసియేషన్లో కూడా యోగాని డైలీ కూడా మేము చేస్తామని చెప్తున్నామండి. హైకోర్టు మెంబరు ఫోన్ తీసుకోండి. మా హైకోర్టు మెంబరు రిటైర్డ్ డిఎస్పీ గారు హరికృష్ణ గారు చాలా యాక్టివ్గా ఉండి అందరిని నడిపిస్తున్నారు. ఈరోజు మా అడ్వకేట్స్ అంటే మళ్ళీ నేను ఇప్పుడు గతంలో రిటైర్డ్ డీసీపీగా పనిచేసి రిటైర్ అయ్యాను ఆగస్టులో, డీసీపీ లా అండ్ ఆర్డర్ వెస్ట్ జోన్ విజయవాడ. ఆఫ్టర్ రిటైర్మెంట్ మళ్ళీ అడ్వకేట్స్ ప్రొఫెషన్లో రావడం జరిగింది. ఐఎమ్ డూయింగ్ ప్రాక్టీస్ ఇన్ హైకోర్ట్. మా అడ్వకేట్స్ ఫ్యామిలీ నుంచి ఈరోజు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే, నేను అమరావతి యోగా అండ్ ఏరోబిక్ అసోసియేషన్లో ఫర్ ద లాస్ట్ 16 years నుంచి ఈరోజు పర్యవేక్షించిన, అంటే మీకు కోచింగ్ చెప్పిన అంకాల సత్యనారాయణ గారు కోచింగ్ సూపర్వైజన్లో మేము రోజు కూడా ఆ ఫ్రీ కోచింగ్ యోగాని ఆర్గనైజ్ చేయడమే కాకుండా మేము పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది ఫర్ ద లాస్ట్ 16 years. సో యోగా ఫలితాలు అనేది చెప్పడానికి మాకు కొంచెం అర్హత ఉంటుందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే ఫీల్ అయ్యాం కాబట్టి. ఈ యోగాలో ఫీల్ అయిన వాళ్ళకి అది మాటల్లో వర్ణించలేనటువంటి అద్భుతమైన ఫలితాలు ఇది ఇస్తుంది. మెడిటేషన్ కావచ్చు, ప్రాణాయామ కావచ్చు, యోగాసనాల ద్వారా కానీ బాడీ షేపింగ్, మైండ్ షేపింగ్, ఇంటర్నల్ ఇంజనీరింగ్, ఆర్గాన్స్ స్ట్రక్చరల్ ఇంటర్నల్ ఆర్గాన్స్కి సంబంధించిన వర్క్, ఇదంతా అద్భుతమైనటువంటిది ప్రక్రియ. దీన్ని మన ప్రధాని మోడీ గారు వారు సంకల్పిస్తే ప్రతి రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఆంధ్రాలో, మరీ ముఖ్యంగా విజయవాడలో చాలా అద్భుతంగా ఇది జరుగుతూ ఉంది. ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. డిస్పైట్ మల్టిపుల్ ఫంక్షన్స్, అంతా మల్టిపుల్ ఆలోచనలు ఉన్నా కానీ, బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా ఈ పెద్దలంతా కూడా, మరీ ముఖ్యంగా కలెక్టర్ గారు కానీ, ఈరోజు పర్టికులర్గా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కానీ, అదేవిధంగా పెద్దలందరూ వచ్చి డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, అన్అఫీషియల్స్ అందరూ కూడా, పబ్లిక్ ఎంతో ఉత్సాహంగా ఈ ప్రోగ్రాం పాల్గొన్నారు. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. యోగా అనేది బాడీలో మాకు ఆత్మలో ఒక ఫీలింగ్, ఇది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని మనసులో ఉంటుంది. అందరికీ కూడా యోగా గురించి తెలుసు కానీ ఎక్కువ దాని మీద ప్రయారిటైజ్ చేయట్లేదు. కానీ ఈ రోజు నుంచి కూడా దయచేసి అందరూ కూడా దీన్ని ప్రయారిటైజ్గా తీసుకొని బాగా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని, దానికి మేమే బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ.